చేయడు, భలే తిట్టేస్తాడప్ప అని అమ్మ ఎప్పుడైతే హ్యాపీ అయిందో ఆ చిన్న పాప ఏమవుతుంది, నేను బూతులు తిట్టచ్చు, నేను ఎదిరియచ్చు అని చెప్పేసి ఫస్ట్ చెడ్డపిల్లగా అక్కడ అయ్యేది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చెడ్డపిల్ల అయ్యే కారణం మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళేప్ప, అందరు మంచోళ్ళే, అందరు మంచి పిల్లలే, మగ పిల్లలైనా మంచోళ్ళే, ఆడపిల్లలైనా మంచోళ్ళే. దేవుని దగ్గర నుంచి వచ్చిన పిల్లలంటే దైవాలని తెలుస్తుంది కదా, పిల్లలంటే దేవుళ్ళప్ప అని ఊరికే ఉన్నారా? నిజంగా మీరు దైవాలు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి మీరు చెడ్డ పిల్లలుగా అయిపోతున్నారు, అల్లరి పిల్లలుగా అయిపోతున్నారు. అమ్మ ఇప్పుడు ఇంత పిల్లోడు వాళ్ళ మామని ఒరే అన్నాడు అనుకో, వాడికి భయం లేదు, వాళ్ళ మామ అంటే వాళ్ళ దేవునికి ఒరే అంటాడు అని సంబరపడిపోతుంది. మీకు కూడా తల్లిని కూడా ఉపయోగపడుతుంది. ఇదే పిల్లోడు అంత ఎత్త అయినప్పుడు వాళ్ళ మామని ఒరే అని అనుకో, ఏం రా వగలు చేస్తావా, మామ నీకు రెస్పెక్ట్ లేదా నీకు అని తిడతాం. ఆ అమ్మ ఎప్పుడు సర్చ్ చేయాలి? ఈ చిన్నప్పుడే సర్చ్ చేయాలి. దైవంగా ఉండే పిల్లోడిని దయ్యంగా మార్చేది ఎవరు? అమ్మనే మార్చేది. కాబట్టి మీ పిల్లలు దైవత్వంతో అట్లే ఉండాలి అంటే ఫస్ట్ తల్లులు ధ్యానం నేర్చుకోవాలి. ఇంకా మీరు ధ్యానం ఎందుకు చేయాలంటే మీకు బాగా పీటీ ఉంటుంది, పీటీ పీరియడ్, గేమ్స్ ఆడే పీరియడ్ ఉంటుంది. అట్లా ఆడినప్పుడు కాళ్ళు నొప్పించినట్లయితే నొప్పిస్తాయా? ఎంతమందికి నొప్పిస్తాయి చెప్పండి కదా? ఆడుకొని కాళ్ళు నొప్పిస్తాయి కదా. మళ్ళీ ఎక్కువ ధ్యానం చేస్తే అట్లా ఆటలు కూడా హాయిగా ఆడుతాం, కాళ్ళు నొప్పి. తర్వాత ఎవరికైనా చదువు అంటే భయం అనిపిస్తుంది, అబ్బా స్కూల్ పోవాలంటే ఏడ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారో తక్కువని చెప్పండి. పోను మరి పోతమ్మా ఈరోజు. నేనంటే ఏడుస్తుంటున్నాంట, మా అమ్మ చెప్పిందిలే. స్కూల్ పోవాలంటే కొంతమంది ఏడుస్తుంటారు, ఎందుకంటే ఎవరు కూర్చుంటారు ఊరికి రాసుకుంటా కదా, ఇష్టం ఉండదు, చదువు ఇష్టం ఉండదు. తర్వాత కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం, చాలా చిన్నపిల్లలు ఉన్నారు, సబ్జెక్ట్ వైజ్గా కూడా పోకూడదులే. కానీ మొత్తానికి స్కూల్ పోయి